హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో జనరల్గా మనం ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏ విధంగా చెప్తాము? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ అనేది సెంటెన్స్లో కంపల్సరీ, సబ్జెక్టును వర్బ్. కొన్ని సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ అనేది కనిపించకపోవచ్చు అని ఉంటుంది, కానీ కనిపించకపోవచ్చు, అక్కడ అది డమ్మీ సబ్జెక్ట్ అంటారు. ఓకే, అండ్ వర్బ్ అయితే కంపల్సరీ ఉంటుంది, కనిపిస్తుంది. వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది లేదు. అయితే ఆబ్జెక్ట్కి వచ్చేసరికి వర్బ్ తర్వాత వచ్చే ప్రతిదీ మనకి ఆబ్జెక్టేనా? ఓకే, లేదా ఆబ్జెక్ట్ కాకుండా ఇంకేదైనా ఉంటుందా? ఒకవేళ అది ఆబ్జెక్ట్ అయితే మన ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయవచ్చా? అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఆబ్జెక్ట్ కాకుండా ఇంకేదైనా ఉంటుందా? సో అది ఎన్ని రకాలు? సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండింగ్లో ఇంకొక చిన్న టాపిక్ తీసుకుంటున్నాను, అది కూడా డిస్కస్ చేస్తాను. సో అంటే కొంతమందికి అది ఎప్పుడు మీరు బహుశా చూసిండకపోవచ్చు లేదా వినుండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, సో అది కూడా ఈరోజు డిస్కస్ చేద్దాము ఈ వీడియో క్లాస్లో. ఓకే, సో మనము ఈరోజు వీడియో క్లాస్ స్టార్ట్ చేద్దాము. అదేంటి అంటే, నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, చూడండి. రామ్ ఈజ్ బీటింగ్ ఎ బాయ్. రామ్ ఈజ్ ఏ బాయ్. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ అసలు సెంటెన్స్ చూద్దాము, సెంటెన్స్ని బ్రేక్ చేద్దాము ఏంటి. సో ఇక్కడ రామ్ ఏంటి? సబ్జెక్ట్. ఓకే, సో మనం సబ్జెక్ట్ అంటే ఏంటి? మనము ఒక సెంటెన్స్లో ఎవరి గురించి కానీ దేని గురించి కానీ మనం మాట్లాడుకుంటే అది ఏమవుతుంది? సబ్జెక్ట్. ఓకే, సో మీరు సబ్జెక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే, అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఇంతకుముందు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అని ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని ఆ వీడియోను చూడండి. సో మీకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్స్, ఎన్ని టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఎన్ని టైప్ ఆఫ్ ప్రెడికేట్స్, పూర్తి డీటెయిల్స్ అందులో ఇచ్చాను. ఓకే, సో జనరల్గా ఏంటి సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటామో, దేని గురించి మాట్లాడుకుంటామో అది సబ్జెక్ట్. సో ఇక్కడ మనం రామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రామ్ ఏమవుతుంది? సబ్జెక్ట్. ఓకే, ఈజ్ బీటింగ్. ఓకే, సో ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. ఓకే, ఇందులో యాక్షన్ ఉంది కాబట్టి, బీటింగ్లో యాక్షన్ ఉంది కాబట్టి. ఓకే, రైట్. సో ఇది ఆర్టికల్. బాయ్ ఏంటి చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. సో సేమ్ మళ్ళీ ఇక్కడ బాయ్ ఉంది. సో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ రెండు మీనింగ్స్ ఏమైనా. ఓకే, ఒకసారి తెలుగులో చూద్దాం మీనింగ్ ఏంటి. రామ్ ఈజ్ బీటింగ్ ఏ బాయ్. రామ్ ఒక అబ్బాయిని కొడుతున్నాడు. ఇక్కడ ఏంటి? రామ్ ఈజ్ ఏ బాయ్, రామ్ ఒక అబ్బాయి. సో రామ్ ఒక అబ్బాయిని కొడుతున్నాడు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రామ్తో పాటు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడని మనకు అర్థమవుతుంది, అంటే ఇద్దరు ఉన్నారు. కానీ రామ్ ఈజ్ ఏ బాయ్ అంటే రామ్ ఒక అబ్బాయి, అంటే ఇక్కడ ఒకతనే ఉన్నాడు. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ డిఫరెంట్ అయినట్టే కదా. సో ఈ బాయ్ సేమ్ కాదు, రైట్. సో ఎందుకు కాదు అంటే చూడండి, ఇక్కడ రామ్ ఈజ్ బీటింగ్ ఏ బాయ్, సో ఇక్కడ ఇంకొకతను ఉన్నాడు. ఓకే, సో ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ బికమ్స్ యాన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే రామ్ యాక్షన్ చేస్తున్నాడు, యాక్షన్ రిసీవ్ చేసుకునేది ఎవరు? బాయ్. ఓకే, కానీ ఇక్కడ ఏంటి? రామ్ ఈజ్ ఏ బాయ్, రామ్ ఈజ్ ఏ బాయ్ అంటే ఇక్కడ సబ్జెక్టును ఇక్కడ ఇది సేమ్. ఓకే, ఈ రామే బాయ్, రామ్ ఈజ్ ఈక్వల్ టు బాయ్. ఓకే, సో అంటే సబ్జెక్ట్ గురించే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఇది ఏమవుతుంది మరి? దీన్ని మనము కాంప్లిమెంట్ అంటాము. ఏమంటాము? కాంప్లిమెంట్. ఓకే, కాంప్లిమెంట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ గురించే మనకి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మనమే కాంప్లిమెంట్ అంటాము. ఇక్కడ రామ్ అండ్ బాయ్ బోత్ ఆర్ సేమ్. ఈ రామే ఈ బాయ్. వర్బ్ తర్వాత వచ్చేది ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ కాదు. ఓకే, ఇలా మనకి కాంప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి? ఆబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్. ఓకే, డిఫరెన్స్ ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి, ఇంకా టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, an object of a sentence is a person or a thing. An object of a sentence is a person or a thing that receives an action of the verb. ఓకే, రైట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో ఒక పర్సన్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు. ఓకే, దే రిసీవ్ ది యాక్షన్ ఆఫ్ ద వర్బ్.
అంటే ఒక సెంటెన్స్లో వర్బ్ అయితే ఉందో యాక్షన్ అయితే ఉందో అది తీసుకుంటారు. ఓకే, వాళ్ళ మీద ఆ యాక్షన్ అనేది జరపబడుతుంది కాబట్టి వాళ్ళు ఆబ్జెక్ట్ అవుతారు. సో ఆబ్జెక్ట్ షుడ్ బి నౌన్ ఆర్ ప్రొనౌన్. సబ్జెక్ట్ లాగానే ఆబ్జెక్ట్ షుడ్ బి నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే రైట్. సో అది మన ఆబ్జెక్ట్ డెఫినిషన్. ఓకే, మరి ఆబ్జెక్ట్స్ అనేవి ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే రైట్. ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ చూద్దాము. He kicked a ball. He kicked a ball. ఓకే, he kicked a ball. సో అతను బాల్ని తన్నాడు. ఓకే రైట్. దేన్ని తన్నాడు? బాల్ని. అంటే యాక్షన్ దేని మీద జరిగింది? బాల్ మీద. సో హీ వేరు, బాల్ వేరు. ఓకే రైట్, అది ఎలా అర్థమవుతుంది కదా. సో బాల్. ఓకే, సో ఇది ఏమవుతుంది అప్పుడు? ఆబ్జెక్ట్. రైట్. షీ బ్రోక్ ద గ్లాస్. షీ బ్రోక్ ద గ్లాస్. ఆమె అద్దం లేదా గ్లాస్ పగలగొట్టింది. ఓకే రైట్. సో ఇక్కడ గ్లాస్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. గ్లాస్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా అంటే దేని మీద అయితే యాక్షన్ జరపబడుతుందో లేదా సఫరర్ కానీ రిసీవర్ కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఓకే యాక్షన్ వల్ల ప్రభావితం అయ్యే వాళ్ళు కానీ ఓకే అది వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, అప్పుడు అది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే రైట్, అండర్స్టాండ్. సో ఇట్లా ఓన్లీ వస్తువులనే కాదు, లైక్ హీ మెట్ మీ. హీ మెట్ మీ. ఇక్కడ హీ మెట్ మీ. సో ఇక్కడ ఏంటి? హీ సబ్జెక్ట్ అవుతుంది, మెట్ ఏమవుతుంది? వర్బ్, మీ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఓకే, ఎందుకు? హీ ఈజ్ నాట్ ఈక్వల్ టు మీ. ఇక్కడ హీ వేరు, మీ వేరు. అతను నన్ను కలిశాడు. అతను నన్ను కలిశాడు అంటే అతను వేరు, నేను వేరు కదా. సో ఇక్కడ అతను ఏమవుతుంది? ఆబ్జెక్ట్. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే మీకు బాల్ అండ్ గ్లాస్ అంటే మీరు ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ థింగ్స్ అనే కాదు, ఈవెన్ పర్సన్స్ కూడా రావచ్చు. పర్సన్ ఆర్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. రైట్. ఇప్పుడు మనం అసలు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్, మై ఫాదర్ బాట్ మీ అ బుక్. మై ఫాదర్ బాట్ మీ అ బుక్. ఓకే రైట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మై ఫాదర్. ఓకే, ఇది సబ్జెక్ట్. బాట్ అంటే ఏంటి? ఇది వర్బ్, పాస్ట్ టెన్స్ V2లో. ఓకే, బాట్ అంటే ఏంటి? కొనుక్కొచ్చాడని. సో బ్రాట్ అంటేనేమో తీసుకురావడం. ఓకే, బాట్ అంటే కొనుక్కురావడం. బై బాట్ బాట్, బ్రింగ్ బ్రాట్. ఓకే, సో ఇది బాట్ కాబట్టి కొనుక్కొచ్చాడు. ఓకే, మా నాన్న నాకు ఒక బుక్ కొనుక్కొని వచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 ఆబ్జెక్ట్స్. మీ ఉంది, బుక్ ఉంది. ఓకే, 2 ఆబ్జెక్ట్స్. రైట్. సో ఈ 2 ఆబ్జెక్ట్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదో మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే వాట్ అండ్ హూమ్. ఓకే, సో వాట్ అంటే ఏంటి లేదా ఏమి, ఏంటి లేదా ఏమి. హూమ్ అంటే ఎవరికి, హూమ్ అంటే ఎవరికి. సో ఈ 2 క్వశ్చన్స్ వేస్తే ఓకే మనకు ఏమవుతుంది? ఆ ఆబ్జెక్ట్స్ ఏంటో అర్థమవుతాయి. ఓకే, సో వాట్ అంటేనేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ అనే దానికి ఆన్సర్ వస్తే అంటే ఏమి లేదా ఏంటి అనే దానికి ఆన్సర్ వస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్. హూమ్ అంటే ఎవరికి అనే దానికి ఆన్సర్ వస్తే ఏమవుతుంది? అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఏంటి అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఎవరికి అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో మై ఫాదర్ బాట్ కొన్నాడు, మా నాన్న కొన్నాడు. ఏంటి, ఏంటి అంటే డైరెక్ట్. ఏంటి కొన్నాడు? బుక్. ఇప్పుడు బుక్ ఏమవుతుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ హూమ్ అంటే ఎవరికి, ఎవరికి కొన్నాడు? నాకు. సో మీ అనేది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్. వాట్, హూమ్. ఓకే, ఏంటి లేదా ఏమి అయితే డైరెక్ట్, ఎవరికి అయితే ఇండైరెక్ట్. ఓకే, ఇంకొకటి లాగా కూడా మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే జనరల్గా వస్తువులు అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతాయి, మనుషులు అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కింద అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, వాట్ అండ్ హూమ్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఎస్, నెక్స్ట్
షీ టీచర్స్ మీ గ్రామర్. షీ టీచర్స్ మీ గ్రామర్. సేమ్. ఓకే, ఆమె నాకు గ్రామర్ నేర్పిస్తుంది. ఇక్కడ ఎంతమంది ఎన్ని ఉన్నాయి? మీ గ్రామర్. ఓకే, సేమ్. ఓకే, ఏమి నేర్పించింది లేదా ఏంటి? గ్రామర్. సో ఇదేమవుతుంది? డైరెక్ట్. ఎవరికి? నాకు. ఇది ఇండైరెక్ట్. ఓకే, రైట్. సో ఇది వచ్చి డైరెక్ట్, ఇది వచ్చి ఇండైరెక్ట్. ఏంటి అంటే డైరెక్ట్, ఎవరికి అంటే ఇండైరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ ఎ వాచ్. హీ గేవ్ మీ ఎ వాచ్. ఓకే, సో హీ గేవ్ మీ ఎ వాచ్. సేమ్. ఓకే, మీ ఉంది, వాచ్ ఉంది. సో ఈజీగా మనకు, సో వాచ్ అనేది వస్తువు కాబట్టి ఆటోమేటిక్గా డైరెక్ట్ అయిపోయింది. ఓకే, రైట్. సో ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, రైట్. సో మీకు డౌట్ రావచ్చు, మరి అందులో ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రామ్ ఈజ్ బీటింగ్ శ్యామ్. రామ్ ఈజ్ బీటింగ్ శ్యామ్. ఓకే, రైట్. సో ఇక్కడ రామ్ వేరు, శ్యామ్ వేరు, అది అర్థమవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా శ్యామ్ అనేది ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డైరెక్టా ఇండైరెక్టా అని. ఓకే, రైట్. నేను ఏమన్నాను? ఎవరికి అంటే ఇండైరెక్ట్. ఓకే, ఎవరికి ఆర్ ఎవరిని అంటే ఇండైరెక్ట్. రామ్ కొడుతున్నాడు ఎవరిని? శ్యామ్ని. మరి ఇప్పుడు అది ఇండైరెక్ట్ అవుతుందా? కాదు. ఓకే, అది డైరెక్ట్ అవుతుంది. ఓకే, మనకు ఒకటే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అక్కడ ఎవరికి ఏంటి అని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఆబ్జెక్ట్ ఉంటే అది ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? డైరెక్ట్. ఓకే, సో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటేనే అప్పుడు మనం ఏది డైరెక్టో ఏది ఇండైరెక్టో ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటే ఉందనుకోండి, అది ఏదైనా సరే అది డైరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇది మీరు నోట్ చేసుకోవాలి, రైట్. సో దిస్ ద కేస్. ఓకే, సో మనకి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సఫరర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఓకే, అది పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు, నౌన్ ఆర్ ప్రొనౌన్. అండ్ మనకి టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్, రైట్. ఇప్పుడు మనము కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం. కాంప్లిమెంట్, PLEMENT. ఓకే, రైట్. ఇంకొకటి స్పెల్లింగ్ ఏంటిది? COMPLIMENT. దీని మీనింగ్ ఏంటి? టు ప్రైజ్. ఓకే, ప్రైజ్ అంటే పొగడతా. అదేంటి? కాంప్లిమెంట్ అంటే పొగడతా. సో అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటి? మనం నేర్చుకునే ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఓకే, సో ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఏ వర్డ్, phrase or clause that is necessary to complete the meaning of an expression. Okay, that is compulsory or that is necessary to complete the meaning of an expression. అంటే ఒక సెంటెన్స్లో ఆ ఎక్స్ప్రెషన్ని కంప్లీట్ చేయడానికి మన కాంప్లిమెంట్ అనేది అవసరం వస్తుంది. అదొక వర్డ్ కావచ్చు, ఒక ఫ్రేజ్ కావచ్చు, ఒక క్లాజ్ అయినా కావచ్చు. ఓకే, రైట్. సో ఈ కాంప్లిమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ మోర్ డీటెయిల్స్. Okay, you understand? More details about subject or object. Subject or object. Okay, so adento మనం చూద్దాం. I am a teacher. He is very weak. The baby is cute. She runs fast. So examples అన్ని చూడండి. ఓకే, రైట్. I am a teacher. సో ఇక్కడ I separate, I am separate. I am అనేది verb. ఓకే, సో I అనేది pronoun, ఫస్ట్ పర్సన్ pronoun. సో I am అనేది సింగిల్ వర్డ్ కాదు, ఇది రెండు సపరేట్. సో I అనేది సబ్జెక్ట్, am అనేది verb. am అంటే ఉన్నాను. ఓకే, ఇక్కడ టీచర్, మరి టీచర్ ఏమవుతుంది? ఇది ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్ కాదు. ఎందుకు కాదు? బికాజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు టీచర్. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు టీచర్, ఐఏ టీచర్. ఓకే, రైట్. ఇద్దరు ఒకటే కాబట్టి ఇది ఏమవుతుంది? కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది? మనం ఫస్టే చెప్పుకున్నాం కదా, రామ్ ఈజ్ ఏ బాయ్ లాగా. అక్కడ రామ్ గురించి బాయ్ అనేది చెప్తుంది.
ఇక్కడ ఐ గురించి టీచర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. ఓకే, సో ఇది ఈ సెంటెన్స్ లేదా ఈ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అవ్వడానికి ఇది చాలా యూస్ఫుల్. సపోజ్ టీచర్ దిస్ అండ్ ఐ యామ్ ఏ కంప్లీట్ అవుతుందా లేదు, సో కాంప్లిమెంట్ ఈజ్ నెససరీ టు కంప్లీట్ ద ఎక్స్ప్రెషన్. అలాగే హీ ఈజ్ వెరీ వీక్, హీ ఈజ్ వెరీ వీక్. ఓకే, ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, వెరీ వీక్. సో ఈ వెరీ వీక్ అనేది ఏమవుతుంది కాంప్లిమెంట్, ఎందుకంటే దీని గురించి అదే హీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి వెరీ వీక్ అనేది కాంప్లిమెంట్. ద బేబీ ఈజ్ క్యూట్, ద బేబీ ఈజ్ క్యూట్. సో ఇక్కడ క్యూట్, క్యూట్ అనేది ఏంటిది, ఈ క్యూట్ ఎవరు, ఈ బేబీయే క్యూట్. అండర్స్టాండ్, సో బేబీ క్యూట్గా ఉంది. సో ఈ క్యూట్ అనేది ఏమవుతుంది కాంప్లిమెంట్, ఆ కాంప్లిమెంట్ కాదు ఈ కాంప్లిమెంట్. ఓకే, టు కంప్లీట్ ద ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ షీ రన్స్ ఫాస్ట్, షీ రన్స్ ఫాస్ట్. సో దిస్ ఫాస్ట్ ఇస్ ఆల్సో ఏ కాంప్లిమెంట్. ఎందుకు రైట్, ఈ ఫాస్ట్ అనేది ఎవరి గురించి చెప్తుంది, షీ సబ్జెక్ట్ గురించి. ఓకే రైట్, సో ఇక్కడ యాక్షన్ అనేది రిసీవ్ ఏం చేసుకోవట్లేదు, ఈ వర్డ్ ఈ వర్డ్ ఏం చేస్తుంది షీ గురించి చెప్తుంది అంతే. సో మనకి ఎవరైతే ఈ సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ఏమవుతుంది కాంప్లిమెంట్. ఓకే, ఒకవేళ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే అదేమవుతుంది, అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము అసలు ఈ కాంప్లిమెంట్ ఎన్ని టైప్స్ చూద్దాం. సో ఇటు వచ్చేసి సబ్జెక్ట్, కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్. సో వీటినే మనము సబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అండ్ ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ద కాంప్లిమెంట్ విచ్ గివ్స్ ఆర్ విచ్ యాడ్స్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, అండ్ ద కాంప్లిమెంట్ విచ్ యాడ్స్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే ఏ కాంప్లిమెంట్ అయితే సబ్జెక్ట్ గురించి మనకి ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చిందో ఆ కాంప్లిమెంట్ మనకి ఏమవుతుంది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఒకవేళ అదే కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇస్తే అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఐ యామ్ ఏ టీచర్. సేమ్, ద బేబీ ఈజ్ క్యూట్, ద బేబీ ఈజ్ క్యూట్. He is very weak, he is very weak. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ గురించే, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు టీచర్, ఇది కాంప్లిమెంట్ మనకు తెలుసు, కానీ ఏం కాంప్లిమెంట్ ఇది సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఓకే, ఈ టీచర్ గురించి టీచర్ అనేది ఎవరు, ఐ. ఓకే, సో ఈ సబ్జెక్ట్ గురించే చెప్తుంది కాబట్టి ఇది ఏం కాంప్లిమెంట్, ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ చూడండి, ద బేబీ ఈజ్ క్యూట్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు బేబీ. ఓకే, సో బేబీ గురించే ఈ వర్డ్ చెప్తుంది కాబట్టి ఇది కూడా సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ కూడా హీ ఈజ్ వెరీ వీక్. ఓకే, సో ఇది కూడా అంతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, సో సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి వీటిని ఏమంటాం మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్. మరి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దే మేడ్ హిమ్ captain, they made him captain. ఓకే, ఇక్కడ చూడండి they made him captain. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దే మేడ్ హిమ్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఇది వచ్చి సబ్జెక్ట్, ఇది వచ్చి వర్బ్. సో ఆబ్వియస్లీ హిమ్ ఏమవుతుంది ఆబ్జెక్ట్, బికాస్ దే అండ్ హిమ్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇది యాక్షన్ రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి ఆబ్జెక్ట్. మరి క్యాప్టెన్, క్యాప్టెన్ ఏంటి కాంప్లిమెంట్. ఏం కాంప్లిమెంట్ ఇది, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఎందుకు అవుతుంది, ఇక్కడ క్యాప్టెన్ ఎవరు హిమ్. ఓకే, దే మేడ్ హిమ్ క్యాప్టెన్, వాళ్ళు అతనిని క్యాప్టెన్ చేశారు. ఓకే, అతనిని క్యాప్టెన్ చేశారు. ఓకే, అంటే క్యాప్టెన్ అనేది ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, హిమ్, అతని గురించి. ఓకే, సో అప్పుడు ఈ క్యాప్టెన్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, సో ఈ క్యాప్టెన్ అనేది సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు, ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇంకొకటి, వి ఇన్వైటెడ్ హిమ్ ద చీఫ్ గెస్ట్. We invited him the chief guest. We invited him the chief guest. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. సో హిమ్ ఆబ్వియస్లీ ఏమవుతుంది, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్.
ఓకే రైట్. మరి చీఫ్ గెస్ట్ ఏమవుతుంది? కాంప్లిమెంట్. ఏం కాంప్లిమెంట్ అది? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఎందుకు? ఈ చీఫ్ గెస్ట్ ఎవరు? హిమ్. ఈ హిమ్మే చీఫ్ గెస్ట్. అంటే చీఫ్ గెస్ట్ అనేది హిమ్ గురించి చెప్తుంది కాబట్టి అప్పుడు అది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే రైట్. అంటే ఇక్కడ మనకు చీఫ్ గెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? చీఫ్ గెస్ట్ ఈజ్ ఈక్వల్ టు హిమ్. సో ఈ ఇద్దరు ఒకటే కాబట్టి అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇలా మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ గురించి చెప్తే సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ గురించి చెప్తే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్, యూ మేడ్ హిమ్ సాడ్. యూ మేడ్ హిమ్ సాడ్. ఓకే నువ్వు అతన్ని సాడ్ చేశావు. ఓకే డల్ చేశావు. ఓకే రైట్. సో ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్, మరి ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఎందుకు? ఈ సాడ్ అనేది హిమ్ గురించి చెప్తుంది. నెక్స్ట్, దే కాల్ హిమ్ మ్యాడ్. దే కాల్ హిమ్ మ్యాడ్. అతనిని వాళ్ళు పిచ్చోడని అంటారు. ఓకే సో ఈ మ్యాడ్ ఎవరి గురించి చెప్తుంది? మ్యాడ్ అనేది హిమ్ గురించి చెప్తుంది కాబట్టి అది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఓకే రైట్. సో ఇలా మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్తోని ఈ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే పక్కన ఉంది కాబట్టి అని కాదు, కానీ ఎందుకు అవుతుంది? ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఈ ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఓకే సో ఈ కాంప్లిమెంట్ అనేది ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే ఒకవేళ కాంప్లిమెంట్ అనేది సబ్జెక్ట్ గురించి చెప్తే సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అండ్ వీటికి ఇంకో పేర్లు ఏంటి? సబ్జెక్టివ్ కాంప్లిమెంట్, ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్. ఓకే రైట్. I gave him a pen. I met him on Sunday. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. I gave him a pen. ఓకే రైట్. సో I gave him, హిమ్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. పెన్ కూడా ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని మాకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, I met him on Sunday. ఐ మెట్ హిమ్, హిమ్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. సండే ఏమవుతుంది? సండే ఆబ్జెక్ట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేద్దాం, పెన్ తీసేద్దాం. ఐ గేవ్ హిమ్, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, నేను ఇచ్చాను, ఏమి ఇచ్చాను అనే క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఐ మెట్ హిమ్, ఇది ఇక్కడికే కంప్లీట్ అవుతుంది. ఓకే కంప్లీట్ అవుతుంది రైట్. సో ఎక్కడ కలిసావు, ఎప్పుడు కలిసావు అది ఆప్షనల్. ఓకే కానీ ఇక్కడ మాత్రం ఇది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది పెన్ లేకుంటే, కానీ ఇక్కడ ఆన్ సండే లేకుంటే మాత్రం ఆయన ఇది కంప్లీట్ అనిపిస్తుంది. సో డిఫరెన్స్ ఏంటి? అసలు సండే అనేది ఏంటి? సో నేను మీకు ముందే చెప్పాను కదా వీడియో చివరిలో ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేస్తా అని. సో ఆ టాపిక్ ఇదే. అదేంటి అంటే అడ్జంక్ట్. ఆ టాపిక్ వచ్చేసి అడ్జంక్ట్. సో అడ్జంక్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే సో what is called adjunct? So adjunct is a part of a sentence that contains extra information. Adjunct is a part of a sentence that contains extra information which is not necessary to complete the meaning of a sentence. అంటే అడ్జంక్ట్లో ఏముంటుంది? కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే కానీ ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి అవసరం లేదు. ఓకే అంటే అడ్జంక్ట్ లేకున్నా కూడా మనం సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే సో అడ్జంక్ట్ ఏంటి చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్స్ సి, ఐ మెట్ హిమ్. ఐ మెట్ హిమ్ ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కానీ ఆన్ సండే అన్నాను అనుకోండి, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే ఇది లేకున్నా కంప్లీట్ మీనింగ్ వస్తుంది సెంటెన్స్లో. ఇట్స్ అ కంప్లీట్ సెంటెన్స్. ఓకే మనకు సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది అడిషనల్. దీన్నే మనం ఏమంటాము? అడ్జంక్ట్. ఇంకో ఎగ్జాంపుల్, we gifted him a bike. We gifted him a bike. Okay so we gifted him a bike. ఇక్కడ on his birthday ఇది రాసామనుకోండి,
వి గిఫ్టెడ్ హిమ్ ఏ బైక్ ఇక్కడికే కంప్లీట్ మీనింగ్ వస్తుంది. కానీ మనము ఆన్ హిస్ బర్త్డే అన్నామనుకో అది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీన్ని మనము అడ్జంక్ట్ అంటాం. ఓకే, రవి మెట్ కుమార్ ఇన్ సెంట్రల్ పార్క్ ఆన్ సండే. ఇన్ సెంట్రల్ పార్క్ ఆన్ సండే. సో ఇక్కడ చూడండి, రవి మెట్ కుమార్, ఇక్కడ ఇన్ సెంట్రల్ పార్క్ ఆన్ సండే. సో ఇక్కడ 2 అడ్జంక్ట్స్ ఉన్నాయండి. అడ్జంక్ట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ అడ్జంక్ట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ అడ్జంక్ట్. ఓకే, రైట్. సో అడ్జంక్ట్ అంటే ఏంటి? దట్ కంటైన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ which is not necessary to complete the meaning of a sentence, right? Okay, so ఇదండి అడ్జంక్ట్ గురించి. అండ్ ఈరోజు టాపిక్ ఇదండి, ఆబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి, అడ్జెక్ట్ అంటే ఏమని చూసాము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.